తప్పుడు ఆధారాలు సేకరించారు, లేకపోతే తప్పుడు అంశాలను పొందుపరిచారని నవీన్ యాదవ్ ఆరోపించిన నేపథ్యం అది కేసు కూడా వెనక్కి విత్డ్రా తీసుకున్నారు. ఎప్పుడైతే ఆయన మరణంతో ఎన్నికలు వచ్చాయో ఆయన మొన్న కూడా అంశాలు చెప్పినటువంటి సందర్భం. కానీ ఇప్పుడు ఏం జరగబోతుంది చాలా కీలకంగా మారింది. కోర్టుకు సంబంధించినటువంటి అంశాలు, ఈ అంశాలతో ఏవైతే హీరింగ్ రాబోతుందో ఏమైనా ఈసీ కలుగు చేసుకోబోతుందా, దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అవన్నీ చాలా కీలకంగా కాబోతున్నాయి. దీనికి సంబంధించి కొంతమంది మాట్లాడారు. ప్రధానంగా మాగంటి సునీత మాట్లాడితే ఒకసారి ఏం మాట్లాడారు విందాం. ఇట్ హ్యాడ్ స్పెల్లింగ్. ఎందుకంటే నేను తమిళనాడులో పుట్టి అప్పుడు నా స్పెల్లింగ్ తప్పుగా రాశారు. ఇప్పుడు వెన్ ఐ చేంజ్ ద స్పెల్లింగ్ అట్ దట్ టైం అప్పుడు ఐ పుట్ మై మదర్. మీ ఆధార్ కార్డు ఉందా మీ దగ్గర? ఒకసారి చూపించగలరా? నా దగ్గర ఇప్పుడు లేదండి, ఫిజికల్ కాపీ నా దగ్గర లేదు. ఏమనుంది ఇప్పుడు మీ ఆధార్ కార్డు లో? మీకు తారక్ ప్రద్యుమ్న ప్రసాద్ అని దట్స్ మై లీగల్ నేమ్. అదే మాగంటి అనేది ఎందుకు లేదు అనేది వాళ్ళు. సో ఇప్పుడు నా బర్త్ సర్టిఫికేట్ నా ఫస్ట్ నేమే తప్పుగా ఉంది. ఓకే, అప్పుడు నేను మార్చాలి కదా ఫర్ ఎనీ లీగల్ డాక్యుమెంట్ పర్పసెస్ ఆర్ ఎనీథింగ్, ఫర్ మై పాస్పోర్ట్ లేటర్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు నా పాస్పోర్ట్ కూడా నా ఫాదర్ నేమే ఉంటుంది, మాగంటి గోపినాథ్ అని క్లియర్ గా. చనిపోయిన తర్వాత వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల కోసం వస్తున్నారు అనేటువంటిది క్లెయిమ్ చేస్తా ఉన్నారు కొంతమంది. దానిపైన మీరు ఏం క్లారిటీ సార్? దానికోసం ఐ హావ్ నో ఐడియా, నో కామెంట్స్ ఆన్ దట్. ద సోల్ పర్పస్ ఐ కేమ్ హియర్ ఇస్ ఇవన్నీ ఫ్రమ్ ద పాస్ట్ 3 to 4 months ఇలా అనవసరం జరుగుతున్నాయి. I want to put a stop to all those things. మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా కాంగ్రెస్ పిలిపించింది, కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంది అనేటువంటిది ఆరోపణ చేస్తా ఉన్నారు. నాకు I have no connection with them, nor have I ever spoken with them, or I have no idea about that. I'm not here for the politics. I'm all here for the mental torture they've been giving from past 3-4 months. I want to put a stop. ఏం జరిగింది ఈ విషయం చెప్పండి. విడాకులు లేదు, కోర్టులో కూడా ఇంకా ఆ విడాకులు డిస్మిస్ అయిపోయింది. వాళ్ళకి ఎలా ఇచ్చారో తెలిసి ఇచ్చారో ఎవరిదా అని చెప్పుకుంటారు. విడాకులు లేదు, వీళ్ళకి పెళ్లి నేను చేయలేదు, పెళ్లి అలాగే తండ్రికి కొడుకు కూడా ఎలాంటి సంబంధం లేదు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళని చెప్పి మాట్లాడతాడు. కొడుకు అన్నాడు, అయినా మాట్లాడుకుంటున్నారు. కొడుకు అన్నాడు ఎప్పుడైనా వచ్చి మాట్లాడతాడు, అవకాశం ఉంది కాబట్టి. డైవర్స్ అయితే మాట్లాడే అవకాశం లేదు అసలు. అయినా కొడుకు చేయవలసిన బాధ్యత తండ్రికి లేదా? ఎంతో కొంత 10 రూపాయలు ఉంటే 1 రూపాయి నాడికి ఇవ్వాలి కదా. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి పెంచుకుంది. వాళ్ళిద్దరు ఏమొచ్చిందో వాళ్ళిద్దరి మధ్య మనకి తెలియదు. అట్లా ఉండిపోయారు. ఆ అమ్మాయి పెంచుకుంది. చివరికి ఎంతో కొంత ఆస్తి ఉంది కదా, ఆ వాడి వాటాన్ని వాడికి ఇవ్వాలి కదా. వాడి శాంతం తీసేసి అంతా నేనే అంటే ఎట్లా అవుతుంది? దానికోసం నేను చేసిన పని ఏంటంటే, వాళ్ళు కూడా ఉన్నారు, వాడికి కూడా కొంత రావాలి. అందుకోసం నాకు ఆస్తి ఎందుకు, నాకు ఈ వయసులో ఇవ్వడం. నేనేమో బాబా దీంతో ఉంటాను. కలిసారు కదా, ఏం మాట్లాడారు? విషయాలు ఏం చెప్పలేం. ఎప్పుడు ఇస్తారు ట్రీట్మెంట్? ముందేమో కాదని ఇచ్చారు. ముందేమో దీంతో మనం పెట్టింది వాళ్ళు పెట్టింది కలిసి ఇది లివింగ్ రిలేషన్ అని చెప్పి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత మళ్ళా మనం పెట్టేసిన అదే ఆర్డీఓ దగ్గరికి వచ్చిన తర్వాత ఆర్డీఓ ఏం చేస్తాడు, సెట్ సైడ్ అన్నాడు. సెట్ సైడ్ అంటే మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చి ఈయనే ఇచ్చాడు. ఆయన్ని మనీ చూసేసి కాదు నువ్వు లివింగ్ రిలేషన్ లో ఉన్నావు అని ఇచ్చాడు. డివోర్స్ అయిపోయిందని కానీ కాలేదని కానీ ఎలాంటి మెటీరియల్ డాక్యుమెంట్ ఇప్పుడు ఎంఆర్ఓ గారి ముందు వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు. సో అలా ఏమన్నా ఉంటే వేసుకోమని టైం ఇచ్చారు. మనం చూద్దాం. 25th November కి కేసు పోస్ట్ అయ్యింది. మాలినీదేవి లీగల్ కాదు వాళ్ళ మ్యారేజ్ అంటుంది. లీగల్ అని చెప్పడానికి ఇప్పుడు మీ క్లయింట్స్ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? మొత్తం పెళ్ళైన పెళ్లి ఫోటోల నుంచి ద డే 1 ఆయన చేయి పట్టుకొని తను పెళ్లి చేసుకొని వచ్చిన తన దగ్గర నుంచి 3 పిల్లల బర్త్ సర్టిఫికేట్స్, తన ఆధార్ కార్డులో, తన ఓటర్ ఐడి కార్డులో పిల్లల బర్త్ సర్టిఫికేట్, పిల్లల ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్స్, ఈవెన్ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు గెలిచిన ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా ఆయన తన భార్యగా మాగంటి సునీత గారిని, ఆయనకి 3 పిల్లలు అక్షర, దిశిర, వాత్సల్య పేర్లు మాత్రమే రాశారు. మీరందరూ కూడా ఆన్ సైడ్ వెబ్సైట్ లోకి వెళ్తే క్లియర్ గా మాగంటి గారి పాత అఫిడవిట్లు దొరుకుతాయి, ఎలక్షన్ అఫిడవిట్లు. అందులో కూడా చూడండి, ఈ 4 మాత్రమే ఆయన డిక్లేర్ చేశారు. మాలినీదేవి వాళ్ళ పిల్లలు లీగల్ కాదా? వాళ్ళు మాగంటితో సంబంధం లేదా? ఇప్పుడు మాగంటి గారి ఉన్నప్పుడైతే ఇలాంటి ఏం క్లెయిమ్స్ రాలేదే. మరి మీరు అది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు అది నిజమా కాదా, ఇది ఫాల్స్ క్లెయిమా, అసలు ఏదనే విషయం కూడా మాకు కూడా తెలియదు. అన్లెస్ వి సీ ద డాక్యుమెంట్. అసలు ఏంటి, ఏం కుట్ర జరుగుతుంది అనేది మాకు ఇంకా తెలియదు. సో ఈ రోజు వేస్తారేమో డాక్యుమెంట్స్ ఏమన్నా అనుకున్నాము, కానీ ఈ రోజు ఎలాంటి డాక్యుమెంట్స్ వేయలేదు. 25th రోజు ఒకవేళ వేస్తే మటుకు ఖచ్చితంగా మీకు అందరికి కూడా మేము అన్ని డాక్యుమెంట్స్, ఇంకా అసెంబ్లీ ఇష్యూ చేసిన స్పౌస్ కార్డ్ కూడా 3
దఫలుగా ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా మాగంటి సునీత గారి పేరు మాత్రమే స్పౌస్ కార్డు అసెంబ్లీ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు. అదే విధంగా తన అన్ని అకౌంట్స్ లో కానీ అన్ని విషయాలలో మీరు ఏది చూసినా కూడా తను అన్నిట్లో ప్రతి ఒక్క డాక్యుమెంట్ లో ప్రతి ఒక్క పాలసీస్ లో కూడా నామినీ భార్యగా మాగంటి సునీత గారు, పిల్లలుగా అక్షర, దిశీర అండ్ వాత్సల్య పేర్లు మాత్రమే ఉన్నాయి. లీగల్ చిక్కులు ఏమైనా ఎదుర్కొనే అవకాశం ఉందా? ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్ కి సంబంధించి ఈ ఎలక్షన్స్ కి ఎటువంటి కూడా చిక్కుముడులు ఉండవు. బికాస్ అది దానికి సంబంధించిన కేసు కానే కాదు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎప్పుడు అంటే దీని వల్ల వచ్చే లాభం ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ డ్యూస్ ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేగాని ఏ టైటిల్ కానీ ఏ విధమైన డిక్లరేషన్స్ కానీ ఇక్కడ ఇచ్చే పరిధి ఇది కాదు. ఓన్లీ ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ డ్యూ